Hello everyone, welcome to Plan Your Trades, price action and institutional data breakdown analysis for Monday అంటే 17th నవంబర్. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చేసి దాని తర్వాత మండే సెషన్ కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ మనం ఎలాంటి అప్రోచ్తో ఆ రోజు ట్రేడ్ చేయొచ్చు, ప్రైస్ యాక్షన్ ఏం చెప్తోంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు. సో క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అయితే రీక్యాప్ చేద్దాం. లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో దిస్ ఫర్ మండే అండ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ డేటా అండ్ ఐ హోప్ లైవ్లో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మీకు మనం ఏదైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఉందో అది లైవ్లో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఒకసారి క్విక్గా చూద్దాం. బేసిక్గా సో ఎస్టర్డే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో దేవర్ బుల్లిష్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఎస్ కావచ్చు, ప్రొపరైటరీ డెస్క్ కావచ్చు, సో వీళ్ళు బేరీజ్ ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రైస్ ఎప్పుడైనా సరే బేసిక్గా ఎస్టర్డే ప్రకారం ప్రైస్ ఈ రేంజ్ నుంచి అంటే ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ క్లయింట్స్కి పాజిటివ్ వ్యూలో వెళ్ళే వాళ్ళు పొజిషన్ బిల్డ్ చేసుకున్నాక కిందికి వస్తే మాత్రం ఒక హై ప్రాబబిలిటీ ట్రేడ్గా డిస్కస్ చేసుకుంటే అండ్ ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి ఈ లెవెల్లో ఎప్పుడైతే వచ్చి రిజెక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి 1:1 1:2లోనే క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోని చెప్పినండే. బికాజ్ ఈరోజు సమ్ న్యూస్ కూడా ఉంది. సో బట్ ప్రైస్ యాక్షన్లో అది తెలిసింది, న్యూస్ అనేది నాకు సెకండరీ. సో ఏదైతే ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళ డేటాని రీడ్ చేయడం అర్థమవుతుంది, మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట డేటా ఏం చెప్తోంది అనేది. సో 1:1 1:2 క్విక్గా బుక్ చేసుకోమని చెప్పినాను. అండ్ ప్రైస్ మనకి ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది, మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో గ్యాప్ డౌన్ అయింది. అండ్ దాని తర్వాత సెంటిమెంట్ చూడండి. అండ్ సో దాని తర్వాత సెంటిమెంట్ చూస్తే పక్కా మనం చెప్పిన ఏరియాకి వెళ్ళైతే రీజన్ ఏదైతే ఉందో, ఏదైతే రెసిస్టెన్స్ రీజన్ ఉందో ఆ రీజన్ వరకు అయితే వెళ్ళింది. బట్ నెక్స్ట్ క్యాండిల్ చూస్తే 15 minutes క్యాండిల్ చూస్తే ఇక్కడ ఉంది. బట్ వెన్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ సెటప్ అంటే అప్పుడు జనరల్గా పర్సనల్గా మేము చేసేది ఏంటి అంటే సో ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ అయితే మనం చూడొచ్చు ఈజీగా. సో దీన్ని ఏమంటారో పర్సనల్గా మెసేజ్ చేయండి ఆర్ కమెంట్ చేయండి సో దట్ మీకు కూడా అర్థమవుతుందని నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే కంప్లీట్ వీడియో చూస్తున్నారని కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ బేరిష్ ప్యాటర్న్ ఏమంటారో ఒకసారి మెసేజ్ చేయండి. కమెంట్ చేయడం ఇష్టం లేకుంటే నాకు మెసేజ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. టీకే. సో దాని తర్వాత చూడండి, సో మనకేంటి ఈ సెటప్ సపోజ్ ఒక జోన్లా క్రియేట్ చేసుకున్నా కూడా అంటే విక్స్ని కన్సిడర్ చేయకుండా ఈ జోన్లా క్రియేట్ చేసుకున్నా కూడా మనం గైస్ నేను ట్రేడ్ చేస్తున్నానా లేదా ఆర్ ఎవరికైనా సజెస్ట్ చేస్తున్నానా లేదా వీటి అన్నిటి ఫోకస్ కంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానో మీరు ఏం నేర్చుకోగలుగుతారు అనేది ఆలోచించండి. టీకే. సో ఇది చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ట్రేడ్ చేయొచ్చా అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి బేసిక్గా ఎందుకు ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ అవుతుంది అంటే ప్రైస్లో ఆ డెప్త్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఇంతకుముందు కూడా చూసినాం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళు ప్రిపేర్ అయిన దానికి లేకుంటే ప్రైస్ ఎక్కడికి వస్తుందో కూడా మీకు ఇంతకుముందు ట్రేడ్స్లో కూడా డిస్కస్ చేసినట్టే. సో ఎవ్రీడే డిస్కస్ చేయడం వల్ల అది బిట్ బోరింగ్ అనిపిస్తుంది. అండ్ మెయిన్గా కూడా ఈ టాపిక్ అంతా కొంచెం బోరింగ్గా ఉంటుంది, టిపికల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీ వేలో అనిపించదు. బట్ ఎప్పుడైనా సరే టఫెస్ట్ థింగ్స్ ఎప్పుడైనా సరే మనకి హై రిజల్ట్స్ ఇస్తాయి. అంటే ఇనీషియల్ డేస్లో మనకి చాలా టఫ్ అనిపిస్తుంది, బట్ లేటర్ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మనం కనుక బ్యాక్ టెస్ట్ చేస్తే అవి ఇచ్చినంత రిస్క్ రివార్డ్ ఇంకెవ్వరు. టీకే. సో నెక్స్ట్ డేలో చూసుకున్నా కూడా మనకి అట్లీస్ట్ 1:4 అచీవ్మెంట్. డేలో కాకుండా మన జోన్ ఉంది కదా, జోన్ వరకు చూసుకున్నా కూడా 1:3 అచీవ్మెంట్ అయితే ఉంటుంది. ట్రేడే అసలు సెటప్ మీదే నమ్మకం లేకుండా ట్రేడే తీసుకోకుండా ఉంటే దానికి మనం ఎవరైనా ఏం చేయలేం బికాజ్ ఆ ఫోమో ఉందని అర్థం అనమాట. ఈ చిన్న స్టాప్ లాస్ ఇప్పుడు 25 పాయింట్ 22 పాయింట్స్ 23 పాయింట్స్ వచ్చినాయి. ఇందులో ఆప్షన్ చార్ట్లో ఎంత ఉంటుంది నాకు తెలిసి 16 పాయింట్స్ 15 పాయింట్స్ ఉంటుంది. మనీగా కన్వర్ట్ చేస్తే సపోజ్ 1200 to 1500 రేంజ్లో ఉంటుంది. బట్ మనం అర్న్ చేసే రేంజ్ చూడండి ఎలా ఉంటుంది అనేది. సో చిన్న స్టాప్ లాస్ వెతుక్కుంటూ ట్రేడ్ ఎలా చేయాలో నేను ఎవ్రీడే మీకు డీటెయిల్గా చెప్తా ఉన్నా. అండ్ మీరు ఎవరు ఈ కన్విక్షన్ని వెంటనే అడాప్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ గో త్రూ యువర్ బ్యాక్ టెస్టింగ్ మల్టిపుల్ టైమ్స్ ఎవ్రీ డే ఏ లెవెల్ మనం రెసిస్టెన్స్ చెప్తే ఎందుకు అక్కడ వర్క్ అవుతుంది, బేరిష్ ప్యాటర్న్ అంటే ఎన్ని బేరిష్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇలాంటి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని ట్రేస్ చేయడానికి ట్రై చేయండి. వన్ డే ఇదంతా మీకు కేక్ వాక్లా అని అనిపిస్తుంది.
ఠీకే. సో ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో ఆ లెవెల్ ట్రేడ్ వచ్చింది. అండ్ ఇన్ కేస్ ఈ ట్రేడ్ మిస్ అయ్యింటే ఫైన్. ఈ ఈ ఒక్కరోజు ట్రేడ్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. వీక్లీ 5 సెషన్స్ ఉంటాయి మనకి. అందులో 2 to 3 సెషన్స్ మనకి ఫేవర్గా నడిచినా కూడా మన హెల్దీ ఆర్ఓఐ అనేది ఎర్న్ చేయొచ్చు. అన్ఈవెన్ ఆర్ఓఐ అంటే మనం దాన్ని ఎవరం ఏం చేయలేము. మంత్లీ 10% కావాలి, 20% కావాలి అనే ఎయిమ్తో ఉంటే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అనమాట. స్టాప్ లాస్లు కూడా అంతే ఫాస్ట్గా హిట్ అవుతాయి ఇలాంటి సినారియోస్. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ మోర్ థింగ్స్ అనమాట, ఇంపార్టెంట్ థింగ్స్. మనం ఏదైతే అండ్ ఎక్కడైతే షార్ట్ సిగ్నల్ వచ్చింది, బేసిక్గా షార్ట్ సిగ్నల్ వచ్చాక మనం ట్రేడ్ ఎందుకు తీసుకోకూడదు అంటే ఏదైతే లెట్ మీ సో బేసికల్లీ మనకి షార్ట్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దోస్ 30 సెకండ్స్, ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. ఠీకే, ఒక 30 సెకండ్స్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, షార్ట్ సిగ్నల్ వచ్చింది. షార్ట్ సిగ్నల్ తర్వాత మనకి ఇక్కడ ఏంటి, ఇదే సపోర్ట్ జోన్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే అవాయిడబుల్ సినారియో అనుకున్నాం. ఠీకే, సో ఇక్కడ మనకి షార్ట్ సిగ్నల్ వచ్చినా కూడా ఇది బేస్డ్ ఆన్ డేటా వస్తుంది. ఓఐ అవన్నీ నేను ఎండింగ్లో చూపించడానికి ట్రై చేస్తా. ఓఐ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ డేటా బిల్డింగ్ కావచ్చు, అండ్ రెస్పెక్టివ్ ఈఎంఐస్ కావచ్చు, మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి సిగ్నల్ అయితే మనకు వచ్చింది. బట్ మనకు సిగ్నల్ ఎప్పుడు వచ్చింది, ఒక సపోర్ట్ జోన్లో వచ్చింది. సో ఎంత హ్యూజ్ డేటా ఉన్నా కూడా ఒక సపోర్ట్ జోన్లో వస్తే మనకి టార్గెట్ అనేది లేదు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వచ్చింది. సో నేను టెలిగ్రామ్లో కూడా అదే అప్డేట్ చేసిన. బట్ ఎక్కడైతే మెయిన్ గ్రూప్లో సమూహం ఎలాగో ఇండికేటర్ వాడరు కాబట్టి అది ఇంటి అప్డేట్ హియర్. అండ్ యాక్చువల్లీ ఈ మెసేజ్ అన్న ముందు పెట్టాలి, బట్ సమ్హౌ ఐ మిస్డ్ ఇట్, వీ మిస్డ్ ఇట్. ఠీకే, అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో అండ్ ఎవరైతే ఇండికేటర్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం అర్లీగానే ఇక్కడ జనరల్గా ఇండికేటర్ యూజర్స్ ఎవరైతే ఇప్పటివరకు 2-3 మంత్స్ నుంచి వాడుతున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. బేసిక్గా ఈ ఏరియాలో షార్ట్ సిగ్నల్ వచ్చినా కూడా సపోర్ట్ అనేది క్లియర్గా ఉంది. 1:2 రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా కష్టం ఇక్కడ, బికాజ్ ఇక్కడ గ్యాప్లో ఉంది. ఆర్ ఇక్కడ సిగ్నల్ వచ్చి ఇక్కడ ఉంటే ఫైన్, ఇక్కడంతా ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి గ్యాప్ ఏంటంటే క్విక్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా దీని కిందికి వెళ్ళకూడదు. అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఈ సిగ్నల్ బేస్డ్ టెస్ట్ తీసుకోవద్దని చెప్పినాను. ఠీకే, అండ్ ప్రైస్ ఎందుకు ఇంతే డౌన్వర్డ్స్లో మూవ్ అయింది ఏంటి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు అంటే, ఎవరైతే మీరు ఫస్ట్ థింగ్ ఆలోచించండి, ఇక్కడ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో బుల్లిష్ ఉండే, రీటైలర్స్ అంటే క్లయింట్స్, ఇండివిజువల్ ట్రేడర్స్. సో వీళ్ళు బుల్లిష్ ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్టాప్ లాస్ అనేది ఛాన్స్ చేయకుండా, అంటే అట్లీస్ట్ వాళ్ళు ఎగ్జిట్ ఛాన్స్ చేయకుండా కూడా హ్యూజ్ లాసెస్ చూసి ఉంటారు. ఇక్కడ వరకు వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడ వరకు వెళ్ళే పేషెన్సీ టైం కూడా ఇవ్వరు, బికాజ్ ఇంత పైకి వెళ్ళిందంటే వాళ్ళందరూ ఎగ్జిట్ అయినారు కాబట్టి. ఠీకే, సో చూడండి అంటే ఎంత ఈజీగా ట్రాప్ అవుతున్నారు. అండ్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో రీటైలర్స్ మైండ్ సెట్ మీకుండి రెగ్యులర్గా స్టాప్ లాసెస్ తీసుకుంటూ ఉంటే మాత్రం అట్లీస్ట్ 1 వీక్ మీ ట్రేడింగ్ ఆపేసేయండి. మీ మెంటల్ హెల్త్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఠీకే, ఇక్కడ నుంచి బేసిక్గా ఎవరైనా ఏం చేస్తారంటే, నేను ఇది ట్రాప్ అవ్వకుండా ఉండడానికి మీకు ఎడ్యుకేషన్లా ఇస్తున్నా, బిట్ బోరింగ్ అనిపిస్తే ఫార్వర్డ్ చేసి మీకు కావాల్సిన లెవెల్స్ అయితే చూసుకోవచ్చు. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవుతూ ఉంటారు. సో మనకి చాట్ బుక్లో కానీ ఎడ్యుకేషనల్ వైజ్ ఎక్కడ దొరికినా కూడా బేసిక్గా అందరికీ ఏం తెలుసు అంటే, ఇందులో మనల్ని ట్రైన్ చేసేవే అలా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు చూడండి, ప్రైస్ ఎప్పుడైనా సరే ఇందులోంచి ఇలా వస్తే ఇది బ్రేక్ డౌన్ అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ ట్రయాంగిల్స్ అన్నీ కూడా. సో ఇక్కడ అదే చూపిస్తూ వచ్చింది కూడా. బట్ ఇక్కడ గ్యాప్ ఉంది అనే విషయాన్ని మర్చిపోతే మాత్రం దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ హ్యూజ్ డేటా బిల్డ్ అవ్వగానే ఇక్కడ జరిగిన నష్టం చూడండి. ఇది ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ట్రయాంగిల్ ఎవరైతే, అంటే నేను ఈ ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, వీ హ్యావ్ రిసీవ్డ్ కపుల్ ఆఫ్ మెసేజెస్ అనమాట. సో ఈ ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ చేయొచ్చా అని చెప్పేసి. సో అందరికీ సేమ్ టైంలో రిప్లై ఇవ్వకుండొచ్చు, బట్ అట్లీస్ట్ మీలో కొంతమందికైనా రిప్లై అయితే ఇచ్చుంటా నేను. సో ఒకసారి క్విక్గా నేను ఓఐ చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. సో టిల్ 3 o'clock ఓఐ ఎలా ఉండిందో చూడండి. సో అందరూ ఒక బేరిష్ పర్స్పెక్టివ్తో ఉంటారు.
9.2 crore. ఇక్కడ జస్ట్ పుట్ సైడ్ చేంజ్ చూడండి 2.5 crore. అంటే 3 to 4 times వరకు నియర్లీ 3.5 to 3.75 టైమ్స్ ఎక్కువ ఉంది ఇది. అంటే అర్థం చేసుకోండి, ఇంత డేటా వచ్చినప్పుడు బేసిక్గా ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే ఇది ఇంకా బేరిషే ఇది ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అవుతుంది ఈ క్యాండిల్, అండ్ దాని తర్వాత ఇది ఫాలో అప్ అనుకుంటారు, ఇది వస్తూ ఉంటే ఇది అనుకుంటారు. బట్ ఎంత ఈజీగా ట్రాప్లో పడేసినారు చూడండి ఇక్కడ. సో అండ్ ఈ క్యాండిల్ చూసాక మళ్ళీ మనం వాళ్ళు వింటారా అంటే లేదు, మళ్ళీ హ్యూజ్ డేటా బిల్డ్ చేస్తూ ఉంటారు. మీది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడండి. 3 తర్వాత ఏం జరిగిందో కూడా చూపిస్తాను. అంటే మనం ఎక్కడ ఏం చేయకూడదనే చెప్పడానికి ట్రై చేస్తున్నా, బికాజ్ ఓపెన్ ఫారంలో ప్రతిదీ షేర్ చేయకూడదు కాబట్టి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత 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 అంటే అట్లీస్ట్ దాని తర్వాత కూడా కాల్ సైడ్ వాళ్ళు ఎంత బిల్డ్ అయి ఉంటారు, ఎంత వదిలేసి ఉంటారు అనేది. సో అట్లీస్ట్ ఈ డేటా మీకు ఎలా రీడ్ చేయాలి ఏంటి అనే మల్టిపుల్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ డేటా చూడండి, కాల్ వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. బికాజ్ ఎవరు వెళ్ళిపోతారు వీళ్ళంతా, ఇది ఒక షార్ట్ కవరింగ్ బౌన్స్. ఎవరైతే అప్పటి వరకు షార్ట్ చేసినారో వాళ్ళందరూ ఒకేసారిగా వెళ్ళిపోతారు. బట్ దీన్ని కొన్న వాళ్ళు ఎవరు, మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారంటే రిటైలర్స్ ఉంటారు, వాళ్ళు బుల్లిష్ అయినారు బేసిక్గా. అండ్ అది డేటా బ్రేక్ డౌన్ చేసేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఠీకే. సో ఒక షార్ట్ కవరింగ్ బౌన్స్ 3 వరకు డామినేట్ చేసి 3 తర్వాత ఒక షార్ట్ కవరింగ్ బౌన్స్ అయితే వచ్చింది చూడండి, ఇమాజిన్. సో ఈ లెవెల్ ఆఫ్ వాటిని మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు మేజర్ సపోర్ట్స్ కానీ మేజర్ రెసిస్టెన్సెస్ కానీ ఆర్ గ్యాప్స్ కానీ ఉన్న ఏరియాస్లో ఏం చేయాలంటే అట్లీస్ట్ మీరు ఇన్ కేస్ ఎవరైతే కొంచెం పొజిషనల్గా న్యూస్ గురించి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉండి న్యూస్ బేస్డ్ ట్రేడ్స్ చేసి ఉంటారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే నేక్డ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఇక్కడ క్లియర్గా ఇది రీటెస్ట్ అయ్యి ఇది కిందికి వస్తుంది. ఇప్పుడు మీకు ఓపెన్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ లెవెల్లో 0.5% అంటే 50% రిట్రేస్మెంట్ అయ్యి కిందికి వస్తున్నట్టే ఉంటుంది. బట్ స్టిల్ ఎవరైనా సరే బేరిష్ ఉన్న బుల్లిష్ ఉన్న అట్లీస్ట్ సిస్టంలో పెట్టడానికి ట్రై చేయండి. ఈవెంట్ డేస్లో సిస్టంలో స్టాప్ లాస్ పెడితే పక్కా హిట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ ఇమాజిన్ అంటే ఇది ఎన్ని పాయింట్స్, 163 పాయింట్స్, 164 పాయింట్స్ ఉన్నది. ఇన్ కేస్ మనం సింగిల్ లాట్తో చేసినా కూడా 100-120 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియం పెరిగి ఉంటుంది. అంటే నియర్లీ 10,000 ప్లస్ సింగిల్ లాట్తో లాస్ ఉంటుంది. ప్రాఫిట్ ఉన్నా కూడా అదే రేంజ్లో ఉంటుంది. కానీ సో మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళుంటే మన క్యాపిటల్ అనేది ఎంత, సపోజ్ ఎవరైతే 10 లాట్స్తో చేసి ఉంటారో వాళ్ళ క్యాపిటల్ 5 lakhs 6 lakhs అయి ఉంటుంది. ఒకటే రోజు 10-20% క్యాపిటల్ పోతే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది థింక్ చేయండి. సో ఎప్పుడైనా సరే మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇష్టం. ఇందుకోసమే సమ్టైమ్స్ ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అని ఇలాంటిది. అండ్ కొంతమంది వోల్టాలిటీకి ఇష్టపడతారు, స్టాప్ లాస్ తీసుకుంటారు, అంటే మినిమం స్టాప్ లాస్ తీసుకొని ట్రై చేస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే అది హెల్దీ వెల్త్ బిల్డింగ్ లానే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఆ నాలెడ్జ్ కానీ అదంతా. కాబట్టి ఎవరైతే ఆపోజిట్ అని ఉంటారో వాళ్ళ పరిస్థితి చూడండి. టీకే. అండ్ సిస్టంలో స్టాప్ లాస్ గురించి భయపడితే అది అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ పెట్టున్నాం అనుకోండి, స్టాప్ లాస్ మనం బుల్లీ చేసి మన వేలో వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఫైన్. ఇంకొక వేలో సినారియోలో వస్తే ఈ స్టాప్ లాస్ పెడితే ఇక్కడే హిట్ అయిపోయి వెళ్ళిపోతుంది. మనకేంటి 1000 రూపీస్ 1500 పోతాయి. టీకే. ఇదొక సినారియో. అండ్ బేరిష్ ఫ్లాగ్ కూడా వచ్చింది చూడండి. సో డేటా ఎందుకంటే 4 times డేటా ఎక్కువ ఉంది. అంటే సపోజ్ 2.5 crores ఉంటే 9.2 to 9.8 crores ఎంత ఉన్నట్టుంది అక్కడ ఓఐ డేటా. సో వాళ్ళందరూ ఒకేసారిగా వెళ్ళిపోతే ఇది జరిగింది. అండ్ సో నెక్స్ట్ థింగ్, రేపటి ప్రైజ్ యాక్షన్ అంటే నెక్స్ట్ సెషన్ కోసం ప్రైజ్ యాక్షన్ ఎలా ఉండింది ఏంటి అనేది క్లియర్గా ఒకసారి చూద్దాం. సో బిఫోర్ ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ డేటా కూడా ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఠీకే. సో ఇక్కడ చూడండి క్లిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు మళ్ళీ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీకు ఓపెన్ ఫోరమ్స్లో దొరికే డేటా ఎక్కడ చూసినా కూడా నెంబర్స్ మ్యాచ్ అవుతాయి. బట్ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అనేటివి మీకు ఐడియా ఉండదు. అండ్ ఇన్ కేస్ మీరు నిజంగా హోంవర్క్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒక ఫుల్ సైకిల్ని బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక 3 years డేటాని బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అందులో ఉండే మీకు ఇంటర్నల్ పొజిషన్స్ ఎలా ఉంటాయి అనేది ట్రాక్ చేయడానికి ట్రై చేయండి, ట్రేస్ చేయండి.
ఒక 3 ఇయర్స్ చేస్తే ఏంటంటే డౌన్ ట్రెండ్, అప్ మూవ్ అండ్ ఎప్పుడైతే సైడ్ వేస్ ట్రెండ్ ఇవన్నీ క్యాప్చర్ అవుతాయి కాబట్టి మీకు ఎంత మనీ ఉంటే ఎలాంటి వాళ్ళు స్ట్రాటజీస్ చేస్తారు, సారీ ఎంత మనీ కాదు, బేసిక్గా ఎన్ని ల్యాక్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటే ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, ఎన్ని ల్యాక్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ సపోర్ట్ సైడ్ ఉంటే ఎంత పైకి వెళ్తుంది, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు, ఆ రోజు ఎన్ని పాయింట్స్ మూమెంట్ ఉంది, ఇలాంటివన్నీ ట్రాక్ చేసి చేయండి. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా రావచ్చు. మీరు ఒక 75% 80% మీరు రీచ్ అవుతే నాకు సింగిల్ ఎన్పి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ మిగతా 20% అండ్ అడిషనల్ కన్విక్షన్ మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. టీకే, ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది అర్థం కావాలి. ఇంటర్నల్ పొజిషన్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉంటాం. టీకే, అండ్ నెక్స్ట్ థింగ్, సో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ వచ్చేసి వీళ్ళు మళ్ళీ బేరీష్ ఉన్నారు బేసిక్గా. అండ్ ప్రొప్రైటరీస్ వచ్చేసి వీళ్ళు బేసిక్గా ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎట్లా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళతో పాటు అలైన్ అయి ఉంటారు. అండ్ జనరల్గా మనం డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయం. సో ఇక్కడ కీ టేక్ అవేస్ ఏంటి అంటే, అండ్ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా, వాళ్ళ స్ట్రాటజీస్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ బేరీ సైడే ఉన్నాయి. ఎవరైతే క్లయింట్స్ అయినా కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ వీళ్ళ పొజిషన్స్ అయితే బేరీ సైడ్ ఉన్నాయి. అండ్ క్లయింట్స్ మాత్రం బుల్లిష్ ఉన్నారు. వీళ్ళు కూడా పర్ఫెక్టే ఉన్నారు. సో ఈ డేటాని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన ప్రైస్ యాక్షన్తో, అండ్ ఇది ఎన్ని పాయింట్స్ మూవ్ ఉంటుంది, ఆ రోజు ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయా, ఆప్షన్ సెల్లింగ్ ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. టీకే, సో దిస్ ఫర్ మండే. అండ్ ఇక్కడి కోసం బేసిక్ ఏంది, ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఒక కాంట్రాక్ట్ ఒకరు సెల్ చేస్తున్నారంటే ఇంకొకరు బై చేయాలి. సో ఆ ట్రాప్లో మళ్ళీ క్లయింట్స్ అయితే స్టక్ అయినారు. టీకే, సో క్లయింట్స్ స్టక్ అయినారు. దాని తర్వాత రేంజ్ ఎంత వస్తుంది అంటే ఆల్ టైమ్ హై మాత్రం 26,104 ఆల్ టైమ్ అనుకుంటా, దీని హై అనుకుంటా. దీని పైకి వెళ్తే సో ఫ్రెష్ 80H లెవెల్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటాం మనం. అండ్ దీని నుంచి కిందికి వెళ్తే ఇంకొక మళ్ళీ పైకి వచ్చే స్కోప్ కూడా ఉంటుంది కాబట్టి, సో అది ఎలా ఉంటుంది ఏంటి అని డిస్కస్ చేద్దాం. సపోజ్ మండే ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. సో ప్రైస్ ఎప్పుడైనా సరే స్టిల్ నాకు ఇంకొక టాపిక్ చెప్పాలి మీకు ముందు. అండ్ మండే డేటా ఎలా కనిపిస్తోంది అంటే, మండే కోసం ఉన్న డేటా మొన్న డే బిఫోర్ ఎస్టర్డే, ఇది ఈరోజు, ఇది ఎస్టర్డే డేటా ఎలా ఉండింది అంటే, సో మార్నింగ్ వరకు మీరు చూస్తే మంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. దాని తర్వాత ప్రైస్ మనం ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకున్నామో ఆ లెవెల్ వరకు వెళ్ళింది. దాని తర్వాత చూస్తే మీరు డే వైజ్ చూస్తే ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది. లెట్ మీ ఓపెన్. సో ఒక న్యూట్రల్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో సేమ్ వే నాకు ఇలాంటి డేటానే కనిపిస్తోంది. లెట్స్ సీ ఆ రోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మనం జాతకం చెప్పట్లేదు, బేసిక్గా మనం మల్టిపుల్ థింగ్స్ని ఇంకాపరేట్ చేసి, మల్టిపుల్ థింగ్స్ని మింగిల్ చేసి మన వాల్యూస్ అని తీసుకుంటున్నాం బయటికి కాబట్టి. సో ఇదనమాట. సో ప్రైస్ లెవెల్స్ని మనం ప్రెడిక్ట్ చేసుకునే లెవెల్స్ ఇవి. సో ప్రైస్ ఎప్పుడైనా సరే మండే రోజు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఈ లెవెల్స్లో ప్రైస్ సపోర్ట్ తీసుకుంటూ కన్ఫర్మ్ చేస్తే మండే రోజు కూడా ఇన్ కేస్ లైవ్ డేటా చూడడం అర్థం కాకుంటే, లైవ్లో కన్ఫ్యూజ్ అవుతున్నా అనుకుంటే 1:2 దగ్గర మీ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈదర్ సైడ్ బేరిష్ అయినా బుల్లిష్ అయినా. అండ్ మండే రోజు కోసం హై ప్రాబిలిటీ ట్రేడ్ అనేది లేదు, బికాజ్ డేటా ఉంది. కానీ డేటాలో ఏంటి అంటే 2 ways డేటా ఉంది. అంటే మీకు మొన్న చూపించాను కదా మండే డేటా, థర్స్డే డేటా చూపించాను కదా. సో ఆ వేలో ఉందన్నమాట. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, ఈవెన్ ఈ రోజు చూసినా కూడా మీకు 1:1 1:2 దగ్గర క్విక్గా బుక్ చేసుకోండి. ఇన్ కేస్ 1:1.5 అయినా సరే బుక్ చేసుకోండి అని చెప్పాను. ఎందుకు అంటే, సో దిస్ ఈస్ ద రీజన్ అనమాట. అండ్ మీరు నిజంగా డేటాని అనలైజ్ చేయడం తెలిస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈవెంట్ గురించి, న్యూస్ గురించి మల్టిపుల్ ఛానల్స్, అంటే టీవీ ఛానల్స్ పెట్టుకొని ఎన్డీటీవీ ఏం చెప్తుంది, సిఎన్ఎన్ ఏం చెప్తుంది, సో ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు. క్యాండిల్ స్టిక్స్ మీతో మాట్లాడితే ప్రైస్ యాక్షన్ మీకు చెప్తుంది. టీకే, సో ఇదొక సినారియో. ఇది మీడియం ప్రాబబిలిటీ సినారియో. బట్ ఈ మీడియం ప్రాబబిలిటీలో ఏంటంటే కొంత పర్సెంటేజ్ తక్కువే స్టిల్. అండ్ నెక్స్ట్ మీడియం ప్రాబిలిటీ బేరీ సినారియో ఏంటి అంటే, ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఈ లెవెల్ నుంచి రివర్సల్ తీసుకుంటే 1:1 1:2 లెవెల్స్లో ప్రాఫిట్స్ని క్విక్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఇది ఒక సినారియో. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే, ఇన్ కేస్ గుడ్ న్యూస్ వచ్చి ఆల్ టైమ్ హై తర్వాత ప్రైస్ పైకి వెళ్తుంటే మాత్రం రీటైలర్స్ ట్రాప్లో ఉంటారు. ఆర్ మీరు నిజంగా హ్యాండిల్ చేయగలుగుతారు, ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకెళ్తారు అనుకుంటే దట్ ఈస్ ఫైన్, మీరు చేయొచ్చు. ఎవరైతే బిగినర్ స్టేట్లో ఉంటారో, ఎవరైతే కొంచెం లైవ్ డేటా ఇప్పుడు ఓఐ చూపించారు కదా, అది అనలైజ్ చేసుకోవడం డిఫికల్ట్ ఉంటుందో మీరు ఆ ట్రేడ్ని అవాయిడ్ చేసినా పర్లేదు. అండ్ మండే కోసం ఏంటి అంటే, నా పర్స్పెక్టివ్లో యూ నీడ్ నాట్ టు ఫాలో మై పర్స్పెక్టివ్, ఠీకే. సో ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంటే మాత్రం అవాయిడబుల్ సినారియో. అండ్ పర్సనల్గా నేను అవాయిడ్ చేస్తాను, నేను ఎవరిని ఎంకరేజ్ కూడా చేయట్లేదు. సో ఈ కింద గ్యాప్ డౌన్ అయ్యి ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చింది, మళ్ళీ దీని కింద గ్యాప్ డౌన్ కిందకి వెళ్తుంటే మాత్రం మళ్ళీ అదొక నెగిటివ్ సినారియో. సో అంటే పర్సనల్గా నాకు నెగిటివ్ సినారియో అంటే అవాయిడబుల్ సినారియో, ఠీకే. ఓన్లీ మీడియం ప్రాబిలిటీ సినారియోస్ ఏంటి అంటే, ప్రైస్ ఈ లెవెల్ నుంచి బేరిష్ అవుతుంటే 1:2 కానీ, ఈ లెవెల్స్ నుంచి బుల్లిష్ అవుతుంటే 1:1, 1:2 కానీ ట్రేడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టిల్ ఎక్కడి వరకు అంటే, సపోజ్ ఈ లెవెల్లో తీసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఉంటే ఇది ఒక చిన్న ట్రేడ్ 1:1 అలా చేయొచ్చు. ఆర్ ఇక్కడ మేజర్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి మైనర్ క్వాంటిటీ ఏదైతే పార్షియల్ క్వాంటిటీ ఉంటుందో 10-20% దాన్ని ట్రైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవి సిస్టంలో స్టాప్ లాస్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఎక్కువగా. మీ ప్రాఫిట్స్ని, అది స్టాప్ లాస్ కాదు, మీ ఓవరాల్ ప్రాఫిట్స్ లోపల కొంత పర్సంటేజ్ని పెట్టాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ ట్రైల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ క్యాండిల్లో వెళ్ళిపోతుంది బేసిక్గా, ఈ క్యాండిల్లో. సో అలా చూసుకొని ట్రైల్ చేయడం గురించి పెట్టండి. ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడాను అనుకుంటా, జస్ట్ రెఫర్ చేయండి. అదొక సినారియో. బేరీ సినారియో అయిపోయింది, బుల్లి సినారియో అయింది. అండ్ ఇది మండే కోసం బేసిక్గా. అండ్ ఫ్యూ పీపుల్ ఎలా చేసి ఉంటాయంటే, అంటే మన ఆర్ఓఐ సపోజ్ జనరల్గా ఏంటి అంటే, ఎందుకు ఎఫ్ఐఎస్ ఎక్కువగా హిట్ అవుతూ ఉంటారు, మన నార్మల్ క్లయింట్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే, బేసిక్గా మన క్యాపిటల్ తక్కువ, మనం అచీవ్ చేయాల్సిన గోల్స్ చాలా బిగ్గా పెట్టుకుంటాం. అంటే మనకి పర్సనల్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, బైక్ లోన్ ఉంది, ఇవన్నీ కూడా మనం ఆ 1 lakh తెచ్చుకున్న క్యాపిటల్లోంచే తీయాలనుకుంటూ ఉంటాం. బట్ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో, వాళ్ళందరూ ఏంటంటే 2-5% లోపే ఎక్స్పెక్ట్ చేస్తారు. 5% అంటే చాలా అచీవ్మెంట్ వాళ్ళకి. అండ్ ఓవరాల్గా పర్ యానం జనరల్గా 22 ఆర్ 15-25%, 24% అలా చూస్తారు. ఇన్ కేస్ 36% వచ్చింది అంటే దట్ వాజ్ వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకొక క్వశ్చన్, సో ఎక్కువగా మీరు ఇంట్రాడేనే చెప్తున్నారు, పొజిషనల్గా చెప్పట్లేదు అంటే, యాక్చువల్గా నేను పొజిషనల్ చేయడానికి ఇష్టపడతా. బట్ ఎప్పుడైతే ట్రంప్ దాని తర్వాత ఏంటంటే, మార్కెట్లో డేటా ఇలా ఇంత ఈజీగా స్విచ్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. సో ఎక్కువ నేను చేంజెస్ చూస్తూ ఉన్నా. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే, సో ఈక్విటీ పిక్స్ ఉంటాయి కదా, మీకు సజెస్ట్ చేసే ఈక్విటీ పిక్స్, కానీ అందులోనే కొంత పోర్షన్ ఈక్విటీస్లో డిప్లాయ్ చేసి, ఏదైతే ఇంట్రా ట్రేడ్స్ ఉంటాయో, అంటే మీకు ఆర్ఓఐ ఏదైతే హెల్దీ ఆర్ఓఐ ఉంటుందో అది అచీవ్ చేసుకోవడానికి ఇంట్రాడే ట్రై చేస్తాం. అండ్ ఇంట్రాడే కూడా బ్లైండ్గా చేస్తున్నామంటే కాదు, దీనికి సపోర్ట్ చేసే వే అంటూ, మెకానిజం అంటూ కనుక్కున్నాం కాబట్టి దానిపైనే మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీడే ట్రేడ్ చేయకుంటే ఎలా అచీవ్ అవుతాం అంటే, నీకు కాన్ఫిడెంట్ హై ప్రాబిలిటీ సెటప్స్ ఉన్న రోజు కాన్ఫిడెన్స్ని బట్టి, మన లాట్ సైజింగ్ని బట్టి మన ట్రేడ్స్ ఉంటాయి. కొంతమందికి పర్ మంత్ 50,000 సంపాదిస్తే చాలా ఎక్కువ అనుకుంటారు, కొంతమందికి 1 lakh సంపాదించినా సరిపోదు. అలా మీరు ఎక్కడున్నారో ప్లేస్ చేయండి. అండ్ సమ్హో నాకు ఈ స్టాట్స్ మాట్లాడుతుంటే కొంత ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది, దీనిపైన సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ట్రై చేస్తాను బేసిక్గా, ఠీకే. అండ్ ఇంకేదో ఉండింది నేను చెప్పాలి, సమ్హో మిస్ అయినా అనుకుంటా, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను, ఠీకే. సో ఇదొక సినారియో. అండ్ ఎవ్రీడే ట్రేడ్ చేయొద్దు అంటున్నారు, ఎందుకంటే మీకు ఈజీగా మీ ఫ్రెండ్స్లో కానీ అట్లీస్ట్ ఒక 8 years 5 years ఎక్స్పీరియన్స్ పీపుల్ని చూడండి. పర్సనల్గా నేను ఎక్కువగా న్యూట్రల్ స్ట్రాటజీస్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండే ఒకప్పుడు, వాటితోనే అలవాటైంది. అండ్ నేను యాక్చువల్లీ ఇనీషియల్ డేస్లో నేను నా సీనియర్స్ని చూసినప్పుడు కానీ, నేను అబ్జర్వ్ చేసినప్పుడు కానీ, వాళ్ళు ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేసి వదిలేస్తారు బేసిక్గా. ఎవ్రీడే ఇంత ఫైర్ ఫైటింగ్ ఉండదన్నమాట బేసిక్గా. ఆ డిప్లాయ్ చేసి వదిలేస్తారు, చాలా రిలాక్స్డ్గా ఉంటారు. ఎక్స్పైరీ వరకు కొంత ఆర్ఓఐ దాంట్లో జనరేట్ అవుతుంది. స్టిల్ ఇప్పటికీ నేను వాళ్ళని చూస్తూ ఉన్నా. సో ఆర్ఓఐ జనరేట్ అవుతుంది, అది చాలా హ్యాపీగా తీసుకుంటారు. సో ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన బేసిక్గా ఇది ఏంటి సినారియో అనేది. సో ఇలా ఉంటుంది అనమాట బేసిక్గా. సో అదేంటంటే, ఇప్పుడు కొంచెం ఎప్పుడు డిప్లాయ్ చేయాలి, ఎప్పుడు డిప్లాయ్ చేయకూడదు, ఎప్పుడు ఇంట్రాడే పైన డిపెండ్ అవ్వాలి, లేదా ఏ సెక్టర్ హై పర్ఫామ్ చేస్తుంది, ఇలాంటివన్నీ హోంవర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్
ఎవరైతే కొంచెం రిలాక్స్డ్ ట్రేడర్స్ ఉంటారో, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారో, వాళ్ళ లైఫ్ కొంచెం బోరింగ్గానే ఉంటుంది. బికాజ్ వాళ్ళ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీని డిప్లాయ్ చేసి ఎక్స్పైరీ వరకు చూస్తూనే ఉంటారు. బికాజ్ సపోజ్ కొంతమంది స్ట్రాటజీ చేసి దాన్ని హెడ్జెస్ చేసి ఆర్ షార్ట్ ఐరన్ ఫ్లై కానీ కాండర్ కానీ ఇలాంటివన్నీ డిప్లాయ్ చేసి సో చాలా దూరంవి అండ్ 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 ఫార్ మంత్స్వి చేస్తూ ఉంటారు. వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళు ఒక 20 lakhs అట్లా 15 lakhs 10 lakhs డిప్లాయ్ చేసి దాని మీద జనరేట్ అయ్యే ఆర్బైతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ ఎవరిది తప్పు కాదు. సో ఇంట్రాడే చేస్తే కొంచెం ఇలాంటి హెడ్ఏక్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనము కన్విక్షన్తో ఉంటామో, ఎప్పుడైతే కాన్ఫిడెన్స్గా బ్యాక్ టెస్ట్ చేసి సెటప్స్ పైన కాన్ఫిడెన్స్ ఉంటుందో సో ఎప్పుడైనా ట్రేడ్ చేయొచ్చు. ఠీకే. అండ్ యా, వీకెండ్లో మంచిగా టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, హోంవర్క్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, అట్లీస్ట్ మాతో అయితే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ యా, సో మండే ట్రేడ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ దట్స్ ఆల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.